నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు తమ సంకల్ప మాత్రము చేత ఎలాంటి భయంకరమైన వ్యాధులైనా నయం చేయగలగడం, చనిపోయిన వారిని బ్రతికించడం లాంటి దివ్య లీలలు శ్రీ గురు చరిత్ర, సాయి చరిత్ర, శ్రీ సాయి చరిత్ర, అక్కలకోట స్వామి చరిత్ర వంటి మహనీయుల చరిత్రల్లో చూస్తాం. దత్తాత్రేయ పరంపరలో అవధూత సాంప్రదాయంలో రోగికి విషతుల్యమైన పదార్థములతో రోగం కుదర్చడం అనేది ఒక దివ్య లీల, ఒక ప్రధానమైన లీల. ఇది వారి మాట యందు విశ్వాసం గల వారికిది అమృత తుల్యమే ఆరోగ్యం చేకూరుస్తుంది. ఈ అవధూత సాంప్రదాయంలో మహనీయులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇట్టి విషతుల్యమైన పదార్థములతో రోగ నివారణ చెయ్యడం ఎందరికో అనుభవం. అలాంటి అనుభవములు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. ఒకప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రావూరు తాలూకా ముదిగేడు గ్రామంలో విడిది చేసి ఉన్నారు. ఒకరోజు వారి దగ్గరికి తీవ్రమైన తెల్లబట్ట వ్యాధితో బాధపడుతున్న ఒక ఆమెను శ్రీ స్వామి వారి చెంతకు తీసుకువచ్చారు. ఆ రోజుల్లో వీలైన వైద్యాలన్నీ చేయించి విఫలమై వచ్చారు వాళ్ళు. 2-3 రోజులు శ్రీ స్వామి వారి చెంత వేచి ఉన్నా వారేమీ చెప్పలేదు. 3వ నాటి రాత్రి అందరూ నిద్రపోయేటప్పుడు శ్రీ స్వామివారి సన్నిధిలో మరణించడం మేలని ఆమె శ్రీ స్వామివారి అగ్నిగుండంలో దూకింది. ఆమెకి ఏమాత్రం ఒళ్ళు కానీ గుడ్డలు కానీ కాలలేదు. ఆనాటితో ఆమె జబ్బు శాశ్వతంగా నివారణ అయ్యింది. ఇంకొక లీల ఇది. పాలకొల్లు సుబ్బమ్మ గారు. వీరికి థైరాయిడ్ క్యాన్సర్. రాయివెలూరులో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ అంటే ఈమె చాలా భయపడి ఈ సుబ్బమ్మ గారు శ్రీ స్వామి వారిని, భగవాన్ వెంకయ్య స్వామి వారిని అనన్యంగా స్మరించింది. ఆపరేషన్ అవుతున్నంతసేపు శ్రీ స్వామి వారు ఆమె ప్రక్కనే కూర్చుని ఉన్నట్లు స్పష్టంగా ఆమెకు దివ్య దర్శనం ప్రసాదించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. శ్రీ స్వామి వారు పక్కనే ఉన్నారన్న ధైర్యంతో ఆపరేషన్ ఆమె చేయించుకుంది. శ్రీ స్వామి వారి కృప వలన ఆమె ఆరోగ్యం చక్కబడి ఆ తర్వాత 13 సంవత్సరములు జీవించింది. ఇంకొక లీల ఇది. నాగుల వెల్లటూరు వీరిది. కూచి పట్టాభిరామయ్య. వీరికి చిన్ననాడు 5 సంవత్సరముల వయసు వరకు చలి, జ్వరం, బేదులతో ఇతను బాధపడేవాడు. వీరి తల్లిదండ్రులు చెయ్యని వైద్యం, మంత్రతంత్రాలు కానీ లేవు. ఇక ఈ బిడ్డ బ్రతకడని నిశ్చయానికి వచ్చి చివరి ఆశగా బద్వేలి తిప్ప మీద ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అబ్బో ఆయనకేమయ్యా, మిద్దె మీద మిద్దె కడతాడు, బాగుంటాడులే అంటూ పచ్చి వేరుశనగ గింజలు తినిపించి గుడ్డతో మంత్రించారు. అంతే, ఆనాటి నుండి అతను పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఈ కూచి పట్టాభిరామయ్య గారికి స్వామివారి మీద అనన్యమైన విశ్వాసం. ఆ విశ్వాసం తెలిపే లీల ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. 1971వ సంవత్సరంలో స్వామివారిని అడగకుండానే వీరు ఒక మిద్దె ఇల్లు కట్టనారంభించారు. గోడలు పూర్తయి 8 నెలలు గడిచిన పరిస్థితులు కలిసి రాక స్లాబ్ పోయలేకపోయాడు. చివరకు తన పొరపాటు గ్రహించి శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అయ్యా అది పీనుగుల పట్టు, ఆ స్థలం వదిలి 4 మూరలు దక్షిణ పడమర జరిగి కట్టుకో. 4 మూరలు దక్షిణ పడమర జరిగి కట్టుకో, అంతా బాగుంటుందని స్వామివారు సెలవిచ్చారు. 10,000 రూపాయలు ఖర్చు చేసి కట్టిన గోడల్ని తీసేసి శ్రీ స్వామివారు చెప్పిన విధంగా నిర్మించనారంభించారు. పని త్వరగా పూర్తయింది. పిల్ల పాప కులాసాగా ఉన్నారు. ఇంకొక లీల ఇది. నూతేటి శ్రీరామయ్య గారి నిమ్మ చెట్లు ఎన్నాళ్లకు కాపుకు రాలేదు. శ్రీ స్వామివారికి వారు విన్నవించుకున్నారు భగవాన్ వెంకయ్య స్వామివారికి. అప్పుడు స్వామివారు ఇలా సెలవిచ్చారు, చెరువు దగ్గర వాగులో ఉన్న నీళ్లు తెచ్చి ఆ నీళ్లు కింద పడకుండా ప్రతి చెట్టు పైన ఒక ఉగ్గు గిన్నెడు పొయ్యండి, చెట్లు బాగా కాపు కాస్తాయని స్వామివారు అన్నారు. వారు అదే విధముగా చేశారు. కొన్ని నీళ్లు మిగిలితే వాటిని బావిలో పోశారు. పై చెట్లే కాక ఆ బావి నీరు పారిన చెట్లన్నీ ఒకేసారి కాపుకి వచ్చాయి. ఇంకొక లీల ఇది. పసుపులేటి లక్ష్మమ్మ అనే భక్తురాలికి ఈమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోయేవారు. అప్పుడప్పుడు శ్రీ స్వామివారిని ఈమె దర్శించేది. ఎప్పుడు వెళ్ళినా కొన్నాళ్ళు తన దగ్గర ఉండమని, కోట్లు లాభం వస్తుందని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు ఇలా అన్నారు,
ఆమెతో, ఒక నెల 2 రోజులు భజన చేసుకుంటే దేవుని లెక్కలోకి వస్తావని స్వప్నంలో కనిపించి ఆమెకి చెప్పారు. ఆమె అదే విధంగా శ్రీ స్వామివారి చెంతకు చేరి భజన చేస్తుంది. శ్రీ స్వామివారు చెప్పిన వాయిదా దాటిపోయినా శ్రీ స్వామివారు ఆమెకు సెలవు ఇవ్వలేదు. మంచాన ఉన్న తన తల్లిని సేవించాలని శ్రీ స్వామివారికి ఆమె విన్నవిస్తే, ఎవరికైనా రూపాయి ఇచ్చి సేవ చేయించమను, నీకు ఇచ్చట లక్షల లాభం వస్తుంది అని అన్నారు స్వామి. ఆమె యొక్క అన్న కూడా వచ్చి అడిగారు స్వామివారిని. అదే విషయం చెప్పి వాళ్ళ అన్నను కూడా స్వామివారు పంపించేశారు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరలా స్వామివారి సేవకుల చేత అడిగించింది. అప్పుడు స్వామివారు ఆమె కాళ్లకు కురుపులు లేచి ఆడ పడుందని వాళ్ళకు చెప్పి పంపండి అని అన్నారు. నిజానికి అప్పుడు ఆ టైంలో ఆమెకి అలాంటి కురుపులేమీ లేవు. కానీ చిత్రంగా తెల్లవారేసరికి చీలమండపై నిమ్మకాయంత కురుపులు తయారయ్యాయి ఆమెకు. ఆ సంగతి శ్రీ స్వామివారికి చెప్తే, చూడవయ్యా, భజన చేసుకుంటూ ఈడ పడి ఉండమంటే దుర్బుద్ధి మాటలు మాట్లాడుతుందని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అన్నారు. ఇంటికి వెళ్ళాలి అని అనుకున్నందుకు తగిన శాస్త్రి జరిగిందని ఆమె పడింది. ఆ సాయంకాలం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఆమెను ప్రేమగా పలుకరిస్తూ, ఏమమ్మా, కురుపులు లేచాయా, పోతాయిలే అని అనునయించారు. ఆమె కురుపులను తన అమృత హస్తములతో సృశించారు. 2వ రోజుకి ఏ మందులు లేకుండానే కురుపులు మాయమయ్యాయి. అది మొదలు ఆమె అనేక పర్యాయములు శ్రీ స్వామివారిని దర్శించి సేవిస్తూ ఉంటుంది. ఓం నారాయణ ఆది నారాయణ.